టైం డిబేట్ రెండు కీలక అంశాలపై ఒక స్పష్టమైన వైఖరి అవలంబించాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చింది. అమరావతి, పోలవరం అంశాలపై 2 రోజులుగా విస్తృత చర్చ నడుస్తోంది. అయితే 3 రాజధానుల మెలిక లేకపోతే అమరావతి పూర్తయ్యేదా? రివర్స్ టెండరింగ్ డ్రామా నడపకపోతే పోలవరం పనులు కూడా పరిసమాప్తం అయ్యేవా? ఏపీ అభివృద్ధి విషయంలో ఈ 2 అంశాలపై ఆసక్తికర చర్చ రేగింది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన 3 ప్రధాన హామీల్లో ఇవి 2 ఆచరణలో ముందడుగు పడినవి. కానీ ప్రభుత్వం మారిన తర్వాత పనులు కుంటుపడిన పరిస్థితి. అమరావతి విషయంలో 3 రాజధానుల అంశం శరాఘాతంగా తగిలింది. గత 3 ఏళ్లుగా ఒక్క ఇటుక కూడా వేయని పరిస్థితి. కోర్టు తీర్పులతో ఇప్పటికైనా ఇది ముందుకు సాగుతుందా అనే ఆశ అందరిలోనూ ఉంది. పోలవరం అనేది మరో కథ. 70% పనులు పూర్తి చేశామని గత ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటే రివర్స్ టెండరింగ్ తర్వాత పనులు కుంటుబడ్డాయనే విమర్శల్ని ప్రస్తుత ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఇటీవలే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రాజెక్టును సందర్శించి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని ప్రకటించడం విశేషం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు సన్నద్ధమవుతోంది. ప్రభుత్వ వాదన నిలబడుతుందా? విపక్షాల నిరసన స్వరాలు నిలదీస్తాయా? రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చి మళ్లీ రాష్ట్ర ప్రయోజనాల్ని గాలికి వదిలేస్తారా? ఈ అంశంపైనే ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గోవింద్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ, వైసీపీ నాయకులు, అలానే శాంతిప్రసాద్ గారు, జనసేన పార్టీ నాయకులు, సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు. ముందుగా సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు, ఈ 2 అంశాలని పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు 3 ఏళ్ల తర్వాత ఈ రోజు కీలకమైనటువంటి చర్చ జరిగేటువంటి పరిస్థితి ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అలానే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల రీత్యా ఈ విషయాల్లో ఎటువైపు అడుగు వేస్తే మంచిది? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఈ రెండింటికి కీలక పాత్ర ఉందండి. ఎందుకంటే ఈ రెండింటికి కూడా సాధారణంగా డెవలప్మెంట్ మోడల్లో ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటారు. అంటే ఒకటి అభివృద్ధి అయితే దానికి అనుబంధంగా అభివృద్ధి అయ్యేటువంటి అంశాలు, తర్వాత దాని కొరకు అభివృద్ధి అయ్యేటువంటి అంశాలు ఉంటాయి. జనరల్ గా ఎలక్ట్రిసిటీ, ఐరన్ అండ్ స్టీలు ప్రాజెక్టులు, ఇటువంటి వాటికి ఇటువంటి లింకేజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి డెవలప్ అవుతుందని చెప్పేసి ఆ సోషల్ సైన్సెస్ లో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఎక్కువ లింకేజెస్ పెట్టుకుంటే అవి అభివృద్ధి అవుతాయని చెప్పేసి మనం లెక్కేస్తాం. ఖచ్చితంగా ఇవాళ అమరావతి అనేటువంటిది ఎప్పుడైతే 3 రాజధానులు అనేటువంటి బాట వైసీపీ ప్రభుత్వం తీసుకుందో దాంతో ఆ 3 రాజధానులు కాలేదు, చివరికి అమరావతి కాలేదు. ఈ అభివృద్ధి అట్లాగే దరిదాపు ఇప్పుడు ఇవాళ ఏపీ ఏర్పడిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత కూడా ఒక ఇంటర్నేషనల్ క్యాపిటల్ కానీ నేషనల్ క్యాపిటల్ కానీ మొబిలైజ్ చేసే స్థితిలో ఇది మా రాజధాని అని చెప్పుకున్నటువంటి స్థితి లేదు. లేకపోగా తర్వాత వచ్చినటువంటి కూడా కొన్ని డిస్కరేజింగ్ సిచ్యువేషన్ లో తర్వాత ఏం చేయాలనే స్థితిలో రియల్ ఎస్టేట్ ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ వెనక్కు ముందరికి జరగడం, ఇట్లా మొత్తం మీద ఒక సంక్షోభం, రాజధాని సంక్షోభం ఏపీ ఎదుర్కొంటా ఉంటుంది. అసలే ఏపీకి ఏది క్యాపిటల్, ఎటువైపు ఏ వైఖరి తీసుకుంటారు అనేటువంటిది కొత్త రాష్ట్రంలో తెలవాల్సిన అవసరం ఉంది. అది తెలవకుండానే సంక్షోభం కొనసాగుతా ఉంది. దాంతో క్లియర్ కట్ గా మా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఇది అని అంటే అట్లా ముందుకు పోయినటువంటి స్థితి వచ్చింది. ఎందుకంటే ఒకటి అమరావతిని అక్కడే ఉంచాలనేటువంటి ప్రతిపక్షాల డిమాండ్, రెండవది తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి సహాయం కూడా అమరావతికి సహాయం చేయాల్సి ఉంది 13th షెడ్యూల్ ప్రకారం. అటువంటి సహాయం కూడా పొందేటువంటి పరిస్థితుల్లో ఇది అభివృద్ధి చెందక ఆ సహాయం కూడా పొందలేకపోయింది. కాబట్టి ఖచ్చితంగా అమరావతి రాజధాని లేదా మరొకటి రాజధాని అని చెప్పుకున్నటువంటి స్థితిలో లేకుండా బాగా కన్ఫ్యూజన్లు ఉండటం వల్ల ఖచ్చితంగా చుక్కాలు లేని లాగా ఎక్కడ డెవలప్మెంట్, ఏపీ ఎటువైపు ఎక్కడ జియోగ్రఫికల్ గా ఏం తీసుకుంటున్నటువంటి వైఖరి ఇవాళ కూడా స్పష్టంగా లేదు. ఎందుకంటే మొన్న హైకోర్టు అమరావతి డెవలప్ చేయాలి, అమరావతికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇచ్చేది, ప్లాట్లు ఇవ్వాలి, డెవలప్ చేయాలని. కానీ మన మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు మేము 3 రాజధానులకు కట్టుబడి ఉన్నామని, తర్వాత ఇంకా సజ్జల మేము వికేంద్రీకరణ చేస్తాం తప్ప అని ఇటువంటి క్వశ్చన్స్ రావడంతో ఇప్పటికీ ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ఒక అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్ ఇన్వెస్టర్లలో రావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ఒక డైరెక్షన్, అది రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుని మెప్పిస్తుందా లేదా కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పిస్తుందా, మెప్పించి
ఒక వైఖరి తీసుకోవటం అవసరం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అమరావతి పేరు మీద శాంక్షన్ చేస్తే హైకోర్టు అమరావతి రాజధాని అన్నాక కాదు భిన్నం అని రాష్ట్ర ప్రభుత్వం అంటా ఉంటే మళ్ళీ కన్ఫ్యూజన్ కొనసాగుతా ఉంది. ఖచ్చితంగా అది ఒక క్లియర్ ఇండికేషన్ అవసరం వరల్డ్ వైడ్ గా. ఎందుకంటే ఇవాళ రేపు రాష్ట్ర ప్రభుత్వాలు డెవలప్ చేసిన దానికన్నా క్యాపిటల్ ని అట్రాక్ట్ చేస్తే వచ్చే డెవలప్మెంట్ ఎక్కువ. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ ఇంకా కొనసాగటం ఆంధ్రప్రదేశ్ కు నష్టం. తర్వాత రెండో వైపు పోలవరం అన్నటువంటి విషయంలో పోలవరం ఆలస్యం అవుతా ఉంటే ఎస్టిమేషన్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతా ఉంటే కేంద్ర ప్రభుత్వం మేము ఒరిజినల్ గా కమిట్ అయినటువంటి 30,000 కోట్లకి కమిట్ అవుతాం కానీ పైనటువంటి ఇంకో 20,000 కోట్లు 15,000 కోట్లు అయితే వాళ్ళకి బాధ్యత లేదన్నట్టుగా మాట్లాడింది. మొత్తం మీద పోలవరం వల్ల కూడా క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొంతమేరకు రివర్స్ టెండర్స్ చేయడం వల్ల మేము ఇగో ఇది అవినీతి జరిగింది, ఈ మేరకు 1000 కోట్లు 1,500 కోట్లు మేము మిగిలించగలిగామని స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే ఆలస్యం అవుతుంటే ఆ కన్స్ట్రక్షన్ ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంటే ఆ మిగిలింది కూడా ఎవాపరేట్ అయిపోవాలి. కాబట్టి తీసుకున్నటువంటి నిర్ణయం ఇమీడియట్ గా అమలు చేసేటట్టుగా ఉండాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర రాజకీయ పార్టీల వైఖరులు భిన్న వైఖరులలో ఉన్నటువంటి సంక్షోభం. మరొక వైపు బీజేపీ ప్రభుత్వం కూడా నానుస్తూ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు బీజేపీ పెనట్రేట్ కావడానికి, బీజేపీని పెంచుకోవడానికి రాష్ట్రం మీద ఒత్తిడి గత 7 ఏళ్లుగా ఒత్తిడి కొనసాగించింది. క్లియర్ గా ముందుకు వచ్చి అభివృద్ధి చేయకుండా నీకు చేత కాదని చంద్రబాబు నాయుడు జగన్ అంటే జగన్ నీకే చేత కాదని ఇక మనం ఆ డిబేట్ లో పోతే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి అట్లా మొత్తం మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటుంటే ఒక ప్రేక్షక పాత్ర వహించింది కేంద్ర ప్రభుత్వం. అది రాష్ట్ర రాజకీయ పార్టీల ఒత్తిడి తెచ్చి లొంగ తీసుకోవడానికా, లేదా పొత్తు రాజకీయాల్లో దగ్గర తీర్చుకోవడానికా, లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి రెండు పక్షాలు కూడా ఎదురించి పోరాడలేకపోయినాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయం పక్కకు పెడితే ఈ మొత్తానికి సమానంగా ఉండేటువంటి 50,000 కోట్ల విలువైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీ వెళ్ళిపోతాం. ఎవరు కూడా ముందుకొచ్చి పోరాడేటువంటి స్థితి లేదు. వైసీపీకి ఏం కేసుల రిజర్వేషన్ ఉంది, టీడీపీకి జనసేనకి ఏమో పొత్తుల రిజర్వేషన్ ఉంది. వీటి వల్ల వాళ్ళ ఆ విషయంలో కూడా అబ్సల్యూట్ గా పోరాడేటువంటి శక్తి ఇల్లుగా రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఏ రాష్ట్ర రాజకీయాలు కేంద్ర రాజకీయాలు ఎట్లా ఉన్నా ఇప్పటికైనా ఏకోన్ముఖంగా ఏపీ నష్టపోతుంది. రిలేటివ్ గా పోలిస్తే హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ క్యారెక్టర్ సంతరించుకుంటుంది. ఇంటర్నేషనల్ క్యాపిటల్, స్టేట్ క్యాపిటల్ ఫ్లో అవుతుంది. కాబట్టి తెలంగాణ మీద పోటీ కాదు కానీ ఏపీ కూడా అట్లా ఇన్స్పైర్ చేయగలిగి అట్రాక్ట్ చేయగలిగినటువంటి రాజధాని అయితే అవసరం. దానికి ఎప్పటికైనా ఒక బ్రాడ్ ఒక ఒపీనియన్కి వచ్చి ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాజకీయ పక్షాల మీద. రైట్. శాంతి ప్రసాద్ గారు, మీరేమంటారు? అమరావతికి సంబంధించి ఒక కోర్టు ఒక క్లారిటీ ఇచ్చింది. పోలవరంకి కేంద్ర మంత్రి విజిట్ చేయడం ద్వారా ఒక స్పష్టతనిచ్చేటువంటి ప్రయత్నం చేశారని అనుకోవచ్చా? అమరావతికి క్లారిటీ వచ్చిందని మీరు అనుకుంటే అది కొద్దిగా అపోహే. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ధోరణి చూస్తే తన అధికారులు అంతసేపు అమరావతిని కొనసాగించదు అనేది మనకి నిన్నటి ప్రభుత్వం యొక్క చర్యలతో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దాని దగ్గర అటువంటి సొమ్ము లేదు, ఆ టైం షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసేంత డబ్బులు లేవు. కాబట్టి అది బయటపడితే రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ అనేది వచ్చినట్లుగా స్పష్టంగా కళ్ళకు కనపడుతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయదు. నాకు తెలిసి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏదో రకంగా మోకాలు అడ్డం పెట్టుకొని కాలయాపన చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది అమరావతికి సంబంధించిన ఆ విషయం. అయితే పోలవరం, నిజంగా పోలవరం విషయంలో ఏ రాజకీయ పార్టీ రాజకీయం చేసినా దాన్ని పూర్తిగా ఖండించాలి. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను బలిపెడతం కింద లెక్కగా మనం భావించాలి. ఒక విషయంలో అది టంగుటూరు అంజయ్ గారి టైంలో శంకుస్థాపన పడినప్పటికీ గతంలో భద్రాచలం దగ్గర నిర్మించాలనుకున్న ఆ ఎత్తిపోతల సీతారామ ప్రాజెక్ట్ అనుకున్న చివరికి అది పోలవరంగా మారి రాజశేఖర రెడ్డి సమయంలో దానికి ఒక రూపురేఖలు అనేది ఏర్పాటు జరిగింది. అది ఇందిరాసాగర్కి మొదట నామకరణం చేసినా ఇప్పుడు మళ్ళీ పేరు మార్చుకుంది. సరే, అవన్నీ కూడాను చిన్న చిన్న విషయాలు. ఇక్కడ ఈ పోలవరం ప్రాజెక్టులో ఇందాక విశ్లేషకులు చెప్పినట్టుగా అంచనా వ్యయం పెరుగుతూ వస్తూ ఉంది. ఇది ఎందుకు పెరుగుతూ వస్తుందంటే నిర్మాణ సమయం పెరిగే కొద్దీ అంచనా వ్యయం కూడా పెరుగుతూ ఉంటుంది కాలానుగుణంగా.
అందులో ఎవరు తప్పు పట్టేది కూడా లేదు. అయితే అది అంచనాలకు మించి అవసరాలకు మించి పెరుగుతుందా, లేదా రాజకీయ పార్టీల యొక్క వాళ్ళ యొక్క కాఫర్స్ నింపడం కోసం ఇది అంచనాలు పెరుగుతున్నాయా, వాస్తవంగా అంచనాలు పెరుగుతున్నాయా, ఇది ఒక చర్చ. అయితే ఆ చర్చను ఇప్పుడు మనం ఇందులోకి తీసుకురావద్దు. ఎందుకంటే దీని మీద గత ప్రభుత్వంలో పుంఖానుగా లేఖలు రాసుకున్నారు, విమర్శలు చేసుకున్నారు. ఆ చేసుకున్న ఆ దరిద్రమే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకి అడ్డం పడింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు 55,000 కోట్ల కానీ చంద్రబాబు ప్రభుత్వం ఒక అంచనాలు, అంటే ఇందులో మేజర్ పోర్షన్ దగ్గర 29,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్కే వెళుతుంది. మేజర్ వ్యయం అక్కడే జరుగుతుంది. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఇందులోంచి విద్యుత్ అంగాన్ని తీసేశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇందులోంచి ఇరిగేషన్ కాంపౌండ్ తప్ప ఇతరత్ర కూడా ఏమీ లేవని చెప్పిన వాస్తవానికి సెక్షన్ 90 ఆఫ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఒక డ్యామ్ అంటే ఇది మల్టీపర్పస్ డ్యామ్. మనం మొట్టమొదటిగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మల్టీపర్పస్ డ్యామ్. ఇది మొదలైంది మల్టీపర్పస్ డ్యామ్ గా. 23 లక్షల ఎకరాల స్థిరీకరణ, కొత్తగా 7,20,000 ఎకరాల నూతన ఆయకట్టు, 960 మెగావాట్ల విద్యుత్తు, ప్లస్ రాష్ట్రంలో ఇటు నుంచి అటు లెఫ్ట్ నుంచి రైట్ మొత్తానికి నీటి అవసరాలు, తాగునీటి అవసరాలు, సాగునీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నీటిని సప్లై చేయడానికి కూడా కుడి ఎడమ కాలువ ద్వారా సప్లై. ఇది దీని ప్రధాన ఉద్యోగం. అయితే ఈ రాజకీయ రుత్సంతా ఎక్కడ జరుగుతుందంటే R&R ప్యాకేజీ దగ్గరే మొత్తం గందరగోళం నడుస్తుంది. ఈ R&R ప్యాకేజీ దగ్గరే నాడు జగన్ ప్రభుత్వం, నాడు జగన్ రెడ్డి ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు 47,000 నుంచి 55,000 కాస్ట్ ఎస్కలేషన్ పెంచినప్పుడు అది చంద్రబాబు నాయుడు ఏదో విమర్శలు చేశారు ప్రభుత్వం మీద. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్నే పట్టుకుని కూర్చొని వీళ్ళ పేక మీద కత్తి పెట్టేటప్పటికి వీళ్ళకి నోటి మాటలేదు. ఇది రాజకీయ కుచితత్వం, రాజకీయ మయోపిక్ ధోరణి. రాష్ట్ర విశాల ప్రయోజనాలు ఎవరికీ పడతలే. ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా చేసింది ఏంటంటే ఈ రాజకీయ రుచిలో పోలవరాన్ని కూడా లాగారు. అది లాగకూడదు, లాగారు. ఇక దానికి ఇప్పుడు ఇకపోతే కాల పరిధి, ఇక్కడ ఈ కాల పరిధి సరే అప్పుడు ప్రభుత్వం 2017 అంది, 18 అంది, 19 అంది, ఈ వచ్చిన ప్రభుత్వం 21 అంది. ఇప్పుడు రేపు ఖరీఫ్ సీజన్ కి నీళ్లు ఇస్తాము 22వ సంవత్సరం అని చెప్పింది. కానీ అది అయ్యే పనులు కనపడతలేదు. ఇంకా 6 గేట్లు బిగించాల్సింది ఉంది. గడ్డర్లు అన్నిటికన్నా ముఖ్యం రాక్ఫిల్, ఈ ఎర్త్ డామ్. దీని ఎత్తును ఎంతవరకు ఉంచుతారో, అనుకున్న ఒరిజినల్ ఎత్తు వరకు ఉంచుతారా, లేకపోతే ఆ నీటి ప్రవాహాన్ని జస్ట్ ఆపడం కోసం, మోకాలు అడ్డం పెట్టి ఆపడం కోసం అంటే 151 మీటర్లకు ఉంచుతారా, 155 మీటర్ల వరకు పెడతారా? దీన్ని బట్టే పోలవరం యొక్క భవిష్యత్తు ఆధారపడింది, రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడింది, రాష్ట్ర పురోగతి ఆధారపడింది, రైతుల ప్రయోజనం ఆధారపడింది. 151 వరకు ఆపితే ఇది కేవలం ప్రకాశం బ్యారేజ్ లాగా ఒక పోలవరం బ్యారేజ్ తప్ప బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రాదు. ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తప్ప ఇది ఒక డ్యామ్ అవదు, మల్టీపర్పస్ డ్యామ్ అవదు. దీని ఒరిజినల్ ఉద్దేశాలు దెబ్బతిండి. ఇంకొక కొత్త విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి నేను చూశాను. 24 లక్షల క్యూసెక్ల నీరు మామూలుగా అయితే స్ట్రైట్ ఛానల్ గా పోవాల్సింది ఇప్పుడు డైవర్టెడ్ ఛానల్లో, అంటే 600 మీటర్ల దూరంలో పోవాలి అంటే ఇంతవరకు 2 కిలోమీటర్ల దూరం వెడల్పులో వెళ్ళి ఆ యొక్క 20 లక్షల క్యూసెక్ల నీరు 600 మీటర్ల దూరంలో ఈ యొక్క ఏదైతే ఇప్పుడు నిర్మిస్తున్నారో ఇప్పుడు మీరు చూపిస్తున్న దాని ద్వారా పోవాలంటే విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడికి సంబంధించిన స్టడీస్ పూణే ఇన్స్టిట్యూట్ లో నడుస్తున్నాయి. దాని తర్వాత డ్యామ్ డిజైన్ ఎట్లా ఉంది, డ్యామ్ సేఫ్టీ ఎట్లా ఉందని చూడాలి. ఇవన్నీ కూడా ఇంకా పూర్తవలేదు. డిపిఆర్ అనేది ఇంకా సెంట్రల్ వాటర్ కమిషన్ కి పూర్తి స్థాయిలో ఈ అంశాలకు సంబంధించి అందలేదు. ఇవన్నీ అందిన తర్వాత డిపిఆర్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ అంచనాలు ఎంత, మంజూరులు ఎంత అనేది ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి దీని పురోగతి ఆధారపడి ఉంటుందని చెప్పుకుంటూ వచ్చారు ఆయన. మంచిదే. అసలు ఈ డ్యామ్ కి 24 లక్షల క్యూసెక్లు కాదు, 50 లక్షల క్యూసెక్లు ఒత్తిడి వస్తే ఎంత ఈ డ్యామ్ తట్టుకుంటుంది అనే స్టడీస్ కూడా చేస్తున్నారు. అంటే 3 గార్జెస్ డ్యామ్ కన్నా 3 రెట్లు ఎక్కువగా ఒత్తిడి ఆ డ్యామ్ నిర్మాణమే పడితే ఎట్లా. ఇక్కడ జనాలందరినీ మోసం చేస్తున్నది ఏంటంటే ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ
ఇప్పుడు ఏదైతే మీరు స్ట్రక్చర్ చూపిస్తున్నారో ఆ స్ట్రక్చర్ చూపించి పోలవరం నిర్మాణం చేసామన్నారు. ఆనాడైతే చంద్రబాబు నాయుడు కాఫర్ డ్యామ్ కట్టేసేసి ఆ కాఫర్ డ్యామ్ ని అడ్డంగా చూపించి నీళ్లు బదలాయించి మేము పోలవరం నీళ్లు ఇచ్చామని చెప్పుకుందామని ప్రయత్నం చేశారు. కానీ అది చల్లలేదు, ప్రజలు కూడా నమ్మలేదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం అదే పని చేయాలనుకుంటుంది. కానీ R&R ఈ పోలవరం విషయంలో కీలకం. దాని కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని సాధించుకోవాలి. వీళ్ళు DPRలు ఆమోదించుకోవాలా. ఇప్పుడు NGT కూడా ఇందులో తలకాయ పెట్టింది కాబట్టి NGTని కూడా మెప్పించాలి. ఏది పర్యావరణ సంబంధించిన అంశాలకు సంబంధించి, ఈ పునరావాసానికి సంబంధించిన అంశాలకు సంబంధించి, ఆ ప్రజలకు సంబంధించిన అంశాల గురించి నిన్నే ఒక మహిళ లేవనెత్తింది కేంద్ర మంత్రి ముందే కొన్ని సమస్యల్ని. అటువంటి సమస్యలు కనపడకుండా చాలా ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తే తప్ప ఈ పోలవరం ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో రాదు. మేమైతే జనసేనకు ఒకటే కోరుతున్నాం, మీరు దీన్ని డ్యామ్గా ఉంచుతున్నారా లేదా బ్యారేజ్ కింద ఉంచుతున్నారా? ఇది బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తేల్చి చెప్పాలి. తేల్చి చెప్పకపోతే ఈ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పోలవరం ప్రాజెక్టులో ద్రోహం చేసినట్లు లెక్కగా మేము పరిగణిస్తాం. రైట్. ఇక టీడీపీ నాయకులు సప్తగిరి ప్రసాద్ గారు మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. సప్తగిరి ప్రసాద్ గారు, మీరేమంటారు? ఒకవైపు నుంచి డ్యామ్ కి సంబంధించి ఒక క్లారిటీ, అలానే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ రెండింటికి కూడా ఉన్నది 2 ఏళ్ల సమయం, ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంది అని రాష్ట్ర ప్రజానీకం భావిస్తున్నటువంటి పరిస్థితి. మీ అభిప్రాయం ఏంటి తెలుగుదేశం పార్టీగా? ముందుగా రాష్ట్ర మన 90 ప్రేక్షకులకి, వీక్షకులకి, ముఖ్యంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్నగాక మొన్న ఇచ్చినటువంటి తీర్పుతో చాలా క్రిస్టల్ క్లియర్ గా జడ్జిమెంట్ హైకోర్టు ఇవ్వడం జరిగింది. నేను ఒకటి చెప్తాను రాష్ట్ర ప్రభుత్వానికి, అదేదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, విధికి విధాతకి ఎదురెళ్ళటం కరెక్ట్ కాదని. హైకోర్టుకి రాజ్యాంగానికి ఎదురెళ్ళటం కరెక్ట్ కాదు. ఒకవేళ ఎదురెళ్ళిన వాళ్ళు చాలా మంది ఆ జగన్నాథ రథచక్రాల కింద రాజకీయ జీవితాలు నుజ్జు అయిపోయింది మనం చూసాం. చాలా మంది ఇంత స్పష్టంగా, ఇంత క్లియర్ గా 3 జడ్జీలు కూర్చొనేసి అమరావతి క్యాపిటల్ కి సంబంధించి ఇంత క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా విరుద్ధంగా మాట్లాడడం, అసలు వీళ్ళు మంత్రులైనా రాజ్యాంగం పైన, న్యాయ వ్యవస్థల పైన గౌరవం ఉందా అన్నటువంటి అనుమానం కలుగుతుంది వీళ్ళు మాట్లాడుతున్నారు. 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాం, 3 కాకుంటే 33 కట్టుబడి ఉండు. ఎట్ట కట్టుబడి ఉండవు చెప్పు? ఎట్ట కడతావు 3 రాజధానులు? 3 రాజధానులు కట్టి తీరతానని ప్రతిజ్ఞ చేసి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కనీసం ఎక్కడ కూడా ఇటుకరా వేసిన దాఖలాలు లేవు. మరి నేను 3 రాజధానులు కట్టేస్తానంటే ఎక్కడ కట్టేస్తా చెప్పు? హైకోర్టులో జడ్జిమెంట్ చాలా క్రిస్టల్ క్లియర్ గా ఇచ్చింది. 30,000 ఎకరాలు భూమిని దానం చేసినప్పుడు రైతుల్ని సాధారణ రైతులకి చూడకండి, కొంచెం స్పెషల్ కేటగిరీగా చూడాలి, వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఇదిగా చూడాలని చెప్పే విధంగా టర్మినాలజీ వచ్చే విధంగా హైకోర్టు తన ఇచ్చిన జడ్జిమెంట్ చాలా స్పష్టంగా చేసింది. 6 నెలలకంతా అమరావతిని పూర్తి చేయాలా, 3 నెలలకంతా రైతులు చెప్పిన విధంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎమ్యూనిటీస్, ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా కూడా విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఏమనాలి మీరు చెప్పండి సార్. సార్ మేము 3కే కట్టుబడి ఉంటాము, మేము 4కే కట్టుబడి, ఎక్కడ కట్టుబడి ఉంటే ఎట్ట కట్టుబడి ఉంటాం చెప్పు, ఎట్ట చేస్తాం? చెప్తున్నారు మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టిన ఆశ్చర్యం లేదంటారు. ఈ రోజు కూడా క్లారిటీ ఇచ్చారు. బిల్లు పెడితే ఇదేమి టెలిఫోన్ బిల్ల, కరెంటు బిల్ల పెట్టేదని కాదు. హైకోర్టు చాలా స్పష్టంగా ఉంది, జడ్జిమెంట్ ఉంది కదా. ఇది నువ్వు CRDA చట్టాన్ని రద్దు చేయడమే తప్పు అని చెప్పి హైకోర్టు చెప్తే ఇదే టెలిఫోన్ బిల్లు, కరెంటు బిల్లు పెట్టేసినట్టు ఈజీగా చెప్తున్నారు వీళ్ళు. నాకు అర్థం కాదు వీళ్ళు ఏంది, నాకు ఏ విధంగా మాట్లాడతారు? పబ్లిక్ ని డైవర్ట్ చేయడమా, డీవియేట్ చేయడమా నాకు అర్థం కాదు సార్ అసలు. అప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ ఏమైపోవాలి? అఫ్ కోర్స్ ఒక పాయింట్ లో అయితే నేను ఒప్పుకుంటా, మేము సుప్రీం కోర్టుకి వెళ్తాము అని చెప్తున్నా. ఎస్, యూ హ్యావ్ రైట్ అండ్ లిబర్టీ టు గో టు సుప్రీం కోర్ట్. పోయి హార్డ్ ముటిక్కాయ తింటే గానీ వీళ్ళు ప్రశాంతంగా నిద్రపోయేటట్టు లేదు. ఆల్రెడీ 2-3 సార్లు సుప్రీం కోర్టు ముటిక్కాయలు తిన్నారు. ఎట్లా? ఇంగ్లీష్ మీడియం విషయంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాదని చెప్పేసి సుప్రీం కోర్టు పేరు ఆడ ముటిక్కాయ తిన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేసే విషయంలో మళ్ళీ సుప్రీం కోర్టు పోయినారు, 6 ముటిక్కాయ వేశారు. అప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. 3 సార్లు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 4వ సారి ముటిక్కాయ తినాలి సుప్రీం కోర్టు దగ్గర. అప్పటి వరకు వీళ్ళు ఉండరు. ఎందుకంటే సుప్రీం కోర్టుకు పోవాలంటే డబ్బులన్నీ ఖర్చు పెట్టాలి, అది ప్రజా డబ్బులు, ప్రజాధనం ఖర్చు పెట్టేదని వీళ్ళు సిద్ధపడిపోయినారు. సుప్రీం కోర్టుకు పోయి అక్కడ ముట్టికాయలు వేసుకుని వస్తే గానీ వీళ్ళకు ధీమా తిరగదనమాట, తిక్క కుదరదనమాట. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది లేదు, అది వేరే విషయం. అఫ్ కోర్స్ నేను కాదని లేను.
నీకున్నటువంటి లిబర్టీ ప్రకారం, నీకున్న రైట్ ప్రకారము యూ క్యాన్ గో టు ది సుప్రీం కోర్ట్ అండ్ యూ క్యాన్ ఆర్గ్యూ యువర్ కేస్ బిఫోర్ ది సుప్రీం కోర్ట్ కాదని చెప్పినాం. కాకుంటే ఒక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని ఇంత విరుద్ధంగా, ఇంత ధిక్కరించి మాట్లాడడం అనేది, మంత్రులు కూడా దానిపైన లేనిపోని కామెంట్స్ చేయడం అనేది ఇది ఎక్కడికి ధర్మం, ఎక్కడికి న్యాయం చెప్పండి? చెప్పింది కదా 30,000 మంది రైతుల త్యాగాలు అంత తేలిగ్గా తీసి పారేయలేము. స్టేట్ హ్యాస్ మేడ్ అన్ అగ్రిమెంట్. ఆ రోజు 30,000 మంది రైతులతో అగ్రిమెంట్ చేసుకుంది చంద్రబాబు నాయుడు లేకుంటే ఇంకొకరు కాదు, రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది. ఆ అగ్రిమెంట్ కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పేసి హైకోర్టు తన 308 పేజీల జడ్జిమెంట్లు ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉంటే ఈ మంత్రులు కానీ ఈ ఐఏఎస్లు కానీ నేను చదవలేదు ఆ జడ్జిమెంట్ ని, కానీ అట్లీస్ట్ జిస్ట్ ఆఫ్ ది జడ్జిమెంట్ నాడు చదువు పుణ్యం కట్టుకోమనండి. ఇక మీరు చెప్పారు కదా పోలవరానికి సంబంధించి, పోలవరానికి సంబంధించి 28/10/2020 మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి రాసిన లెటర్. ఈ లెటర్ లో ఆయన ఏమంటున్నారంటే చాలా క్రిస్టల్ క్లియర్ చెప్తారు. సబ్సిక్వెంట్లీ ది టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆఫ్టర్ థరో ఎగ్జామినేషన్ అకార్డెడ్ అప్రూవల్ ఫర్ సెకండ్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేటెడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫర్ ₹55,548 crores ఆన్ 2017-2018. 2017-18కి దాదాపు 55,000 కోట్లు గాను టెక్నికల్ అడ్వైజర్ కమిటీ అప్రూవల్ ఇచ్చింది. పైగా ఫైనాన్షియల్ అడ్వైజర్ కమిటీ హ్యాస్ అప్రూవ్డ్ ఫర్ 47,617 crores. ఫైనాన్షియల్ అడ్వైజరీ రివైజ్ కమిటీ 47,000 కోట్లకి అప్రూవల్ ఇచ్చింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే తాను రాసిన లేఖలో, ప్రధానమంత్రి గారు రాసిన లేఖని చెప్పారు. చివరికి లాస్ట్ అదే లెటర్ కన్క్లూజన్ ఏం చెప్తున్నారంటే ఆయన, కానీ కేంద్ర ప్రభుత్వం కేవలం 20,000 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్తా ఉంది, కానీ ల్యాండ్ అక్విజిషన్ కి R&R ప్యాకేజీకి 28,000 కోట్లు ఖర్చు అవుతుంది. నేను R&R కి ల్యాండ్ అక్విజిషన్ కి 28,000 కోట్లు ఖర్చు అవుతున్న సందర్భంలో మీరు 20,000 కోట్లే ఇస్తానంటే నేను ఏ విధంగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయగలను ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే దాని అర్థమే నేను చేతులైతే అయినట్టే, ఇంకా నేను పోలవరం ప్రాజెక్ట్ నేను చేయలేను కేంద్ర ప్రభుత్వం అన్లెస్ డబ్బులు ఇచ్చే వరకు. పోనీ ఈయన డబ్బులు తెచ్చుకునేదానికి ఏమైనా ప్రయత్నం చేశాడా? ఏం చేశాడు చెప్పమనండి. సవాళ్ళు విసరడాలు, ప్రతి సవాళ్ళు విసరడాలు. కేశవ్ సార్ మీరు చూస్తుంటారు, మన అనిల్ గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ గారు ఏం చెప్పారు తెలుసా అసెంబ్లీలో? ఎంత పవర్ఫుల్ గా ఇచ్చారు తెలుసా స్టేట్మెంట్? 2021 డిసెంబర్ 22న పోలవరం ప్రాజెక్టు ఓపెన్ చేస్తున్నాం. అసెంబ్లీలో ఇదే స్టైల్లో చెప్పాడు. 2021 నవంబర్ 22న మేము పోలవరం ఓపెన్ చేస్తున్నాం అని చెప్పి ఛాలెంజ్ చేశారు. మా ఎమ్మెల్యేలు దానికి కౌంటర్ అడిగారు. ఎంత పర్సెంట్ అంటే 0.5%, 1%, వెయిట్ అని చాలా హేళనగా మాట్లాడాడు ఆయన. ఈరోజు 2022 నువ్వు ఓపెన్ చేయి, పూర్తి చేయి, మేమంతా కూడా హర్షిస్తాం కదా. ఎందుకు ఊరిక ఉత్తర ప్రగల్భాలు పలికేది? మా నాయకుడు 70% పనులు పూర్తి చేశాడు. ఎస్, ఇది నిజం. మీరు చెప్పారు కదా పోలవరంలో అవినీతి జరిగింది, అక్రమం జరిగింది, ఆవకాయ జరిగిందండి. కేంద్రంలో బీజేపీ చెప్పింది అది ఏటీఎం కార్డు లాగా ఉపయోగపడుతుందని. ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా పోలవరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. అయ్యా మీరే ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది. ఎక్కడైనా నిరూపించిన దాఖలాలు ఉన్నాయా? 3 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఎక్కడ నిరూపించగలిగే అవినీతిని? మీరు ఒక ఇటుకిరాయి వేయకుండా, బస్తా సిమెంట్ వేయకుండానే అవినీతి జరిగింది. మీరు ఆరోపించడంలో తప్పులేదు, నిరూపించండి. దీనిపైన ప్రతి సవాళ్ళు విసిరే బదులు పోలవరాన్ని పూర్తి చేయండి. ఇప్పటికి 3 సార్లు సవాళ్ళు విసిరారు. 2020లో పూర్తి చేస్తామన్నారు, 2021లో పూర్తి చేస్తామన్నారు, ఇప్పుడు 2022లో పూర్తి చేస్తాం. మీరు ఏం సాధించారు చెప్పండి? నిన్న గజేంద్ర షెకావత్ గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి వచ్చినప్పుడు మీరు చూపించారు కదా పోలవరం డ్యామ్ ని ఎగ్జామైన్ చేశారు కదా. దాంట్లో మీ వాటా ఏమైనా ఉందా? మీరు కట్టినటువంటి వాటా ఏమైనా ఉందా షెకావత్ గారికి చూపించడానికి? మేము ఎక్కడైతే పూర్తి చేసి వదిలిపెట్టిపోయామో దాన్నే చూపించారు మీరు. కొత్తగా ఇంకేమైనా చూపించింది ఉందా? ఎందుకు ఈ పెద్ద మాటలు, పెద్ద డైలాగులు? దిస్ లెటర్ ఇస్ రిటన్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నా చేతిలో ఉంది.
ఆయనే అంటున్నాడు, it is clear that the state government is only an executing agency on behalf of Government of India and the overall responsibility of completion of the project lies with the Government of India as per Reorganization Act 2014. లెటర్ రాశా గారు మరి పోయి ఆడిపోయి కూర్చో, గట్టిగా కూర్చొని మళ్ళీ పూర్తి చేయి, డబ్బులు అని గొడవ పోయి ఇప్పటికీ నువ్వు 10 సార్లు 15 సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కలిశావు. ఏం చెప్పారు చెప్పు ప్రజలకి? రైట్, గోవిందరెడ్డి గారు సమాధానం. ఎందుకు ఊరికే గోవిందరెడ్డి గారు, పోలవరంకి సంబంధించి అమరావతి విషయంలో ఎలాగో 3 రాజధానుల స్టాండ్ అంటారు, సరే దాని మీద క్లారిటీ వచ్చినప్పుడే వస్తుందని చెప్పి ఎదురు చూసినా కానీ పోలవరానికి సంబంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా సంసిద్ధంగా ఉన్నామని ఒక ప్రకటన చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తామనేటువంటి సంకల్పాన్ని పదే పదే చెబుతోంది. ఇంకా మిగిలింది 2 ఏళ్ల కాలమే. పోలవరం భవిష్యత్తు ఏంటి? వైసీపీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ విధంగా చూస్తారు? 2 years లేదు, 1.5 year ఉంది. లాస్ట్ 6 months ఎనీ టైమ్ ఎలక్షన్స్ బికమ్, దట్ ఈస్ ఎలక్షన్ సీజన్. ఇది 6 months మీ లెక్క ప్రకారం 1.5 సంవత్సరం. కంప్లీట్ చేస్తారు వీళ్ళు. 1.5 సంవత్సరం. గోవిందరెడ్డి గారు ఏం చెప్తారు? కేశవ్ గారు నమస్తే. మీకు తర్వాత చర్చలో పాల్గొన్న ప్యానలిస్టులకు అందరికి కూడా. సరే, ఇంకా రాజకీయ పార్టీలు మన ఎలా ఉంటాయంటే, మన ట్రెండ్ ఎప్పుడు చూసినా కూడా మనోళ్ళు రాజకీయాలు మాట్లాడడం, ఇంకొక అధికారంలో ఉన్న పార్టీని తోలనాడడం అనేటువంటిది ఇట్ ఈస్ అవర్ వే ఆఫ్ లైఫ్ ఇన్ ది ఏపీఆర్ ఇండియన్ పాలిటిక్స్. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ మచ్ ఆన్ దట్. దే యూస్ టు అబ్యూజ్ us, దే యూస్ టు టాక్ అగైన్స్ట్ us అనేది మరి మనం ఎప్పుడు కూడా రోజు మాట్లాడుకుంటున్నాము. అంటే ఇప్పుడు మీరు అంటే 2 మాట్లాడదాము. అంటే నాకు కూడా ఇప్పుడు ఈ ఏదైతే మీరు అమరావతి రాజధాని విషయంలో బేసిక్ గా మా పార్టీ కాన్సెప్ట్ ఏంటంటే పరిపాలన వికేంద్రీకరణ అనేటువంటి కాన్సెప్ట్. నేను మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం సుదీర్ఘంగా. ఇందులో అమరావతి రైతులకు కానీ మిగతా వాళ్ళకి కానీ వీఆర్ నాట్ అగెనిస్ట్ ది ఫార్మర్స్. ఆ ఏరియాల 29 మందిలో అంటే బేసిక్ గా మనం మొన్న కూడా ఏమనుకున్నామంటే ది వెరీ ఆ విధి విధానము, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి విధి విధానాలను మేము అది కరెక్ట్ కాదు, మేము వేరే పద్ధతిలో పోవాలనుకున్నాము అనేటువంటి విధానంతో దాంట్లో. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే మేము అనేక గ్రామ సచివాలయాల కాన్సెప్ట్ కూడా అందుకనే తెచ్చింది. ఈ పరిపాలన వికేంద్రీకరణలో దాదాపు 11,500 సచివాలయాలు. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక 11 మంది ఉద్యోగులను అక్కడ పెట్టడం కానీ, వాలంటీర్లు అక్కడ పెట్టడం కానీ, ఈ 430 దాకా ఈ సేవలన్నీ కూడా అక్కడ సక్రమంగా జరగాలి, హైలీ కంప్యూటరైజ్ చేయాలి. అవంతా జిల్లా కలెక్టర్లు కానీ, జిల్లా అధికారులు కానీ, రాష్ట్ర అధికారులు కానీ కంటిన్యూస్ మానిటరింగ్ జరగాలి. వాళ్ళకి ఎప్పటికప్పుడు గ్రీవియన్సెస్ అంతా క్లియర్ చేయాలి అనేటువంటిది మా విధానం. ఎంత సక్సెస్ఫుల్ గా ఉందో ఈనాడు ఎన్ని రాష్ట్రాలు మిగతా వాళ్ళు ఈ రోజు కూడా నెల్లూరుకి మహారాష్ట్రలో ఉండేటువంటి అక్కడ వచ్చినటువంటి అధికారులు వచ్చి పెద్ద ఎత్తున ఈ విధానాన్ని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి నేపథ్యము. సో ఈ ఆస్పెక్ట్ లోనే ఈ పరిపాలన వికేంద్రీకరణలోనే ఇప్పుడు మనం అమరావతిలో మనం దాంట్లోనే 3 ప్రాంతాల్లో మనకు నైసర్గిక స్వరూపాన్ని బట్టి 3 ప్రాంతాల్లో అక్కడ కూడా అట్ సెక్రటేరియట్ లెవెల్లో, అట్ ద హైయెస్ట్ లెవెల్ మంత్రులు సెక్రటరీల లెవెల్లో కూడా ఈ విధంగా ఈ వికేంద్రీకరణ ఉంటే బాగుంటుంది అనేటువంటిది ఒక కాన్సెప్ట్. అందుకనే సరే దీంతో లీగల్ గా అనేక విషయాలు ఈ మధ్య ముందు వచ్చింది. ఇప్పుడు హైకోర్టు వారు ఏమన్నారు, అసలు ఏదైతే ఈ మాస్టర్ ప్లాన్ ఉందో అసలు దాన్ని మార్చడానికి వీల్లేదనో, ఇది అసలు మీరు ఇంకొక విధానం తీసుకోకూడదు. 3 రాజధానుల బిల్లు ఈ అసెంబ్లీ సమావేశంలో పెట్టే అవకాశం ఉందా? అనేక కోర్టులు ఉన్నాయి కాబట్టి మనం హైయర్ కోర్టుకు వెళ్ళాలన్నా, లేకపోతే అసలు వాళ్ళు ఏమన్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు, ఏదైనా ఒక్క నిమిషం 3 రాజధానుల బిల్లు మీ స్టాండ్ ఇదే అయితే 3 రాజధానుల బిల్లు ఈ అసెంబ్లీ సమావేశంలో పెట్టే అవకాశం ఉందా? దీనిపైన ఏమైనా సమాచారం ఉందా మీకు? నా దగ్గర ఏం సమాచారం లేదండి. ఇదంతా స్టడీ చేయాలి, చదువుతాది ప్రభుత్వము. నేను చెప్తాను, ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ. ఇచ్చినటువంటి హైకోర్టు యొక్క ఏదైతే జడ్జిమెంట్ ఇస్తారో దాన్ని చదవాలి. మనం ఏమంత అర్జెన్సీ ఏం లేదు సార్ దీని ఎంటైర్ ఇష్యూ. ఇప్పుడు మీకు సెక్రటేరియట్ లో ఎంతమంది ఉంటారు కేశవ్ గారు స్టాఫ్?
హార్డ్లీ 3,000. అదే మొత్తం రాష్ట్రంలో 13 లక్షల మంది 12 లక్షల మంది ఉంటే ఈ ఈ ఈ పరిపాలనకే దాదాపు 5-6 లక్షల మంది అనేక ప్రభుత్వ అధికారులు ఈ సేవలు అందించేటువంటి విధానం ఉంటుంది. హైలీ డీసెంట్రలైజ్డ్ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఏదైతే సచివాలయం ఉందో అక్కడ ఉండేటువంటి 3,000 మందితో సరే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు, పరిపాలనలో ఎలాంటి ఇబ్బందులు లేదు, ఎక్కడ కూడా ఆ బ్రేక్ డౌన్ కాలేదు, చాలా చాలా సక్రమంగా జరుగుతా ఉంది. అందుకనే మేము ఏ ఎన్నికలకు పోయినా కూడా ప్రజలు అంత పెద్ద ఎత్తున మాకు ఒక మ్యాండేట్ ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ పాల్గొన్నటువంటి మిగతా పెద్దలకు కూడా అమరావతి విషయంలో చెప్తున్నాను. మేము ఆలోచన చేస్తాము, మా వికేంద్రీకరణ విధానాన్ని ఏ విధంగా ఈ లీగల్ హర్డల్స్ అన్ని కూడా ఏ విధంగా అధిగమించాలి అనేటువంటిది ఇది ఖచ్చితంగా ఒక స్టడీ చేసి ముందుకు పోతాం, ప్రజలకు చెప్పుకుంటాం. మళ్ళీ రేపు పొద్దున 2 ఏళ్లకు మళ్ళీ మేము ఎప్పుడైతే మళ్ళీ ఎన్నికలకు వెళ్తామో ఇదంతా కూడా మేము చేసినటువంటి పనులు గాని మా విధి విధానాలు గాని ప్రజలకు ఖచ్చితంగా చెప్పుకుంటాం. ఇది ఒక్క విషయం. రెండో విషయంలో పోలవరం విషయం మాట్లాడారు. పోలవరం విషయంలో కూడా కేశవ్ గారు నేను ఒకటే అంటాను, ఇంతకు ముందున్నటువంటి గత ముఖ్యమంత్రి సోమవారం పెట్టినంత మాత్రాన ఆయన అక్కడికి పోయి ఈ జనాలందరినీ కూడా బస్సులు వేపించి వాళ్ళందరికీ భోజనాలు పెట్టినంత మాత్రాన అది స్పీడ్ కాదు సార్. ఇట్ ఈజ్ ఒక పెద్ద టెక్నికల్ ప్రాజెక్ట్. అది 55,000 కోట్ల రూపాయలకు ఉన్నటువంటి ప్రాజెక్టు. అది ఒక సెంట్రల్ ప్రాజెక్టు, సెంట్రల్ ఫైనాన్స్ చేయాల్సినటువంటి ప్రాజెక్టు. అనేక విషయాల్లో చాలా ట్రాన్స్పరెంట్ గా అనేక విషయాల్లో ఇప్పుడు మనకు తెలుసు దాంట్లో ఏమేమి ఉన్నాయి అంటే మీ దగ్గర ఒక 4-5 నిమిషాలు మీరు టైం ఇస్తే ఒక్కొక్క దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ స్పిల్వే అది ప్రవాహం కాకుండా పక్కకు తీసుకుపోవాల్సి వచ్చింది. అక్కడ కట్టిన దాంట్లో దరిదాపు 92-93% పూర్తయింది. 7-8 గేట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంత కంటిన్యూగా జరిగిందో అనేక వీడియోలు వస్తున్నాయి. స్పిల్ ఛానల్ అది కంప్లీట్ అయిపోయింది. అప్పర్ కాపర్ డ్యాము అంతకు ముందు కూడా ఫ్లడ్స్ లో ఇబ్బంది వచ్చింది, అది అయిపోయింది. లోయర్ కాపర్ డ్యాము అది అయిపోయింది. మధ్యలో డయాఫ్రమ్ వాల్ అది అయిపోయింది. ఇంకా ఇది ఏదైతే రాక్ అండ్ ఫిల్ డ్యామ్ ఏదైతే ఈ మధ్య చేయాల్సి ఉందో దాని మీద కూడా పనులు పెట్టడం జరిగింది. కుడి ఎడమ కాలువలంతా కూడా అప్పుడే రాజశేఖర రెడ్డి కాలంలోనే ఆ కుడి కాలువ తవ్వబడింది. ఇంకొకటి ఈ పవర్ ప్లాంట్ పవర్ పొజిషన్ లో కూడా అంతా దరిదాపు 80-90% అయిపోయింది. ఇందులో మనము అందుకనే సార్ ఇప్పుడు ఒక్క ప్రాజెక్ట్ మీదనే మనం హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టినాం కేశవ్ గారు. ఇప్పుడు ఇంతకు ముందాల ఒక 14 ప్రాజెక్టులు పెట్టి ఏది మనం చేయలేక కాకుండా దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. అందుకనే ఈ పోలవరం ప్రాజెక్టు మీద ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం 2,916 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అనేక విషయాలు మంత్రి గారితో కేంద్ర మంత్రి గారితో కూడా అడిగినాం. ఇంతకు ముందు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ గత ప్రభుత్వంలో ఒక ఇద్దరి మధ్య కూడా ఒక ఘర్షణ వాతావరణం ఉండేది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో ఎంత సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. మొన్న వచ్చినటువంటి రోడ్ల మంత్రి మనం చూసినాం, సర్ఫేస్ మినిస్టర్ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి. ఈ రోజు షెకావత్ గారు ఈయన వచ్చినప్పుడు, గడ్కరీ గారు మొన్న వచ్చినప్పుడు చూసాం, షెకావత్ గారు వచ్చినప్పుడు చూసాం. ఎలాంటి వాతావరణంలో మనం కేంద్ర ప్రభుత్వంతో పనులు చేసుకుంటున్నామో ఇది అందరికీ కూడా కనువిప్పు కావాలండి. అసలు ఒక ప్రభుత్వం ఎలా పనిచేయాలి, కేంద్ర ప్రభుత్వంతో ఎలా మనం ముందుకు పోవాలనేటువంటి విషయంలో ఇంత మనం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విభజన తరువాత ఉన్నటువంటి ఇబ్బందులు మనంతా చర్చించుకున్నాం సార్. దాని మీద మనం ఏ విధంగా డెవలప్మెంట్ తీసుకోవాలనేటువంటి విషయాల్లో అనేక విషయాలు మంత్రి గారితో వారితో మాట్లాడడం జరిగింది. 55,000 కోట్లు కాదు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం తీసుకోగలం. ఇది సకాలంలో మనం ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం. నా దగ్గర అనేక వివరాలు ఉన్నాయి. ఈ 9-10 ఏదైతే మేజర్ వర్క్స్ ఉన్నాయో ఈ వర్కుల్లో ఏ శాతం మనం కంప్లీట్ చేసినాం,
మనం పూర్తిగా ఇంకొక సంవత్సరానికో 6 నెలలకో వీ కెనాట్ టెల్. ఎందుకంటే ఇదంతా ఒక టెక్నికల్ సబ్జెక్టు. చాలా మంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ కూడా క్లియరెన్స్లు ఇవ్వాలి, డిజైన్లు కానీ. అదే విధంగా మనం ఒక ముఖ్యమంత్రి గారు వారం కూర్చొని నేను ఇది ఒకటి కాదు సోమవారం కాదు అంటే ఉపయోగం లేదండి. ఒక ప్రశ్న గోవిందరెడ్డి గారు, డెడ్ లైన్లు ఎందుకు మారాల్సిన పరిస్థితి వస్తుంది? 2021లో ఆవిష్కరిస్తామని, 2022లో ఆవిష్కరిస్తామని, పోలవరం మీద క్లారిటీ రావాల్సిన ప్రభుత్వానికా ఎక్స్పర్ట్స్ గా? సార్ ఇది అందరికీ రావాలి. ఇట్ ఈజ్ ఏ టెక్నికల్ సబ్జెక్ట్. ఇది ఇప్పుడు అంతా కూడా టెక్నికల్ గా ఇది కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ చేయాల్సినటువంటి సబ్జెక్టు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేయాలా, టెక్నికల్ వింగ్స్ లో ఉండేటువంటి వాళ్ళతో సమన్వయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వంలో. అందుకనే మేము ఎవరికైతే ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ కూడా ఏదో మెగా కన్స్ట్రక్షన్స్ వరల్డ్ లో ఒక ఫేమస్ కాంట్రాక్టర్ అండి. వాళ్ళు అనేక ప్రాజెక్టులు, ఈవెన్ ఇప్పుడు మన తెలంగాణలో కూడా వాళ్ళే ప్రాజెక్టులు చేశారు. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అక్కడ ఒక ప్రాజెక్టు పేరు ఏదో ఉంది కదా, వాళ్ళే చేశారు, మెగా వాళ్ళే. కాబట్టి వాళ్ళు భారతదేశంలో దే ఆర్ ది నెంబర్ 1 కాంట్రాక్టర్స్. మీరు ఈ పాయింట్ యాక్సెప్ట్ చేస్తారా? మూడు రాజధానులనే మెలిక లేకపోతే, గోవిందరెడ్డి గారు, 3 రాజధానులనే మెలిక లేకపోతే అమరావతి పూర్తయ్యే అవకాశం ఉండేది. అలానే రివర్స్ టెండరింగ్ పేరుతో జాప్యం జరగకపోతే పోలవరం కూడా ఈ పాటికి పూర్తయ్యే దశలో ఉండేది. ఈ విమర్శకు ఏం సమాధానం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు మనము ప్రభుత్వ వ్యయానికి ట్రస్టీలుగా మనం వ్యవహరించాలి. ఆనాడు ఎన్టీ రామారావు గారు కూడా అదే అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏటీఎం గా వాడుకుంటున్నారు. సాక్షాత్తు భారత ప్రధాని అన్నట్టుగా మాకు ఆ ఉద్దేశం లేదు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ట్రాన్స్పరెంట్ మనం మిగిలిస్తే దాంట్లో ఏంటి బాధ? మనం ఒక 2-3 నెలల్లోనే అది కాంట్రాక్టర్ మార్చాం. 900, 1000 కోట్లు రివర్స్ టెండర్ లో మనము సేవ్ చేస్తే అది మంచిది కదా కేశవ్ గారు? రైట్ ఒక నిమిషం సప్తగిరి గారు. సత్య గారు, ఇప్పుడు గోవింద్ రెడ్డి సార్ చెప్పారు, ప్రధానమంత్రి గారు అప్పుడు కామెంట్ చేశారంట, ఇది ఏటీఎం లాగా వాడుకుంటున్నారు ఈ పోలవరాన్ని అని చెప్పేసి. మరి అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయింది కదా, ఇది పోలవరాన్ని మేము ఎంత చేశామో, ఏమైనా అవినీతి జరిగిందా, లేక ఏటీఎం గా వాడామో, లేక ఓటీఎస్ గా వాడుకున్నాం, ఒకసారి నిరూపించవచ్చు కదా. అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయింది కదా. ఊరికి మాటలు మాట్లాడడానికి చాలా సులభం సార్. ప్రధాని అన్నారు, వాళ్ళే చెప్తున్నారు, ఇక్కడ అవినీతి జరిగిందనేసి వాళ్ళే చెప్తున్నారు, ఏటీఎం లాగా వాడినారని వాళ్ళే చెప్తున్నారు. మరి కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో చట్టపరంలో శిక్షించండి, మేము సిద్ధంగా ఉన్నాం కదా. అట్టగా సార్, సాక్షాత్తు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు చాలా క్రిస్టల్ క్లియర్ అని చెప్పారు, పోలవరంలో ఎటువంటి అవినీతి జరగలేదు కాబట్టి 55,000 కోట్ల అంచనాలను మేము ఆమోదించాము. నేను చెప్పలే, ఆనరబుల్ మినిస్టర్ ఫర్. మరి ప్రధానమంత్రి గారు ఎందుకు చెప్పినారు? ఆయన చెప్పారు, మీరు అడిగినా బాగుండేది. ఆయన చెప్పాడు. ఎవరు అడిగిన ప్రశ్న? ప్రధానమంత్రి గారు గొప్ప లేకపోతే మంత్రి గారు గొప్ప? వాటర్ రిసోర్సెస్ జనవనరుల శాఖ మంత్రి ఆయన చెప్పిన సమాధానమే మళ్ళీ ఇక్కడ అవినీతి చెప్పండి. అంతెందుకు, మీ చీఫ్ మినిస్టర్ గారు రాసిన ఉత్తరం ఇది నరేంద్ర మోడీ గారికి రాశారు లెటర్. దాంట్లో ఆయనే చాలా స్పష్టంగా చెప్పుకున్నారు. ఏమని చెప్పుకున్నారంటే, మీ చీఫ్ మినిస్టర్ గారు రాసిన లెటర్ లో, సార్, it appears that there was some communication gap resulting in the confusion on the cost of the project. మన చీఫ్ మినిస్టర్ గారు రాస్తున్నారు లెటర్, కన్ఫ్యూజన్ ఉంది కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ పైన. కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడ, కన్ఫ్యూజన్ క్లారిఫై చేసుకుని డబ్బులు శాంక్షన్ చేయించుకుని చేయొచ్చు కదా. ఇప్పుడు గోవింద్ రెడ్డి అని చెప్పాడు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2,000 కోట్లు ఖర్చు పెట్టాము పోలవరం, వెల్ అండ్ గుడ్. మరి ఇప్పటికీ పోలవరానికి ఖర్చు పెట్టింది వచ్చి 12,520 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు వచ్చి 2,000 కోట్లు ఖర్చు పెట్టారంటే 12,000 కోట్లు 10,000 కోట్లు మీరు ఖర్చు పెట్టినట్టే కదా.
మూడేళ్ళు వెరీ సింపుల్ లాజికల్ పాయింట్ ఇక్కడ. కాదండి, ఆ విషయం కూడా ప్రసాద్ గారు, ముఖ్యమంత్రి గారు యాదాండేకి 2,900 కోట్లు ముఖ్యమంత్రి గారు మేము ఖర్చు పెట్టిన అమౌంట్ అది కాదు, ఖర్చు పెడుతుంటాం, రియంబర్స్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా చెప్పారు. నేను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా ఎంత ఖర్చు పెట్టిందనే లెక్కలు కాదు, ఈ రోజు ఇప్పుడు దాకా పెండింగ్ ఉన్నాయి ఎంత అని చెప్తున్నా. నేను ఒక పాయింట్ కన్క్లూడ్ చేస్తాను కేశవ్ సార్. చెప్పండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి రాసిన లేఖలు చాలా స్పష్టంగా చెప్పారు. ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హాస్ ఆల్రెడీ స్పెంట్ 12,520 crores అని చెప్పారు అని పోలవరం. గోవింద్ రెడ్డి అని చెప్తున్నారు మేము 2,000 కోట్లు ఖర్చు పెట్టామని. ఎస్, ఉండిండొచ్చు కదా. 12,000 కోట్లు మీరు 3 ఏళ్ళకి 2,000 కోట్లు ఖర్చు పెడితే మిగతా 10,000 కోట్లు మేము ఖర్చు పెట్టినట్టే కదా. మేమే కదా ఎక్కువ ఖర్చు పెట్టాం డ్యామ్ కోసం. మీరేం ఖర్చు పెట్టారు చెప్పండి. పైగా రియంబర్స్మెంట్ ఏమైనా వచ్చింది, ఎంత తీసుకొచ్చి రియంబర్స్మెంట్ చెప్పండి. ఏమీ లేదు. మీరు పెట్టింది మేం కాదండి, పెట్టిన డబ్బు రియంబర్స్ చేస్తుంది. కేవలం 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం కాదు. ఈ రోజు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ చాలా స్పష్టంగా చదవండి. ప్రతి పైసా మేము ఇస్తాము, కానీ కొన్ని డౌట్లు మాకు క్లారిఫై చేయాలని చెప్తున్నారు. అది ఏం డౌట్లు అడిగితే కదా వీళ్ళు క్లారిఫై చేసేదంటే, వీళ్ళు అడిగితే ఆ డౌట్లు క్లారిఫై చేసి తీసుకోవచ్చు కదా. జలవనరుల శాఖ మంత్రి చాలా క్లియర్ గా చెప్పారు, పోలవరం కోసం ప్రతి పైసా మేమే ఖర్చు పెడతాము, కొన్ని డౌట్లని అనుమానాలు మాకు నివృత్తి చేయాలి అని చెప్పారు. చాలా మంచి స్టేట్మెంట్. ఆ అనుమానాలు ఏదో వాళ్ళకి నివృత్తి చేసి ఆ డబ్బులు ఏదో తీసుకొచ్చి పోలవరాన్ని పూర్తి చేసి ఆ గ్లామర్ ఆ పేరు ప్రఖ్యాతి మీరు కొట్టవచ్చు కదా. వెరీ స్పష్టంగా ఉంది కదా సార్. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నిన్న చెప్పారు. సత్యం గారు, పోలవరానికి సంబంధించి మొదటి నుంచి కూడా రాజకీయ విమర్శలు మాత్రమే నడుస్తున్నాయి అనేది చాలా క్లియర్ గా ఉంది. ప్రధానమంత్రి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు, తర్వాత పార్లమెంట్ లో చేసినటువంటి ప్రకటనలు, ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో రాసినటువంటి లెటర్లు, కేంద్ర మంత్రి వచ్చి స్వయంగా ప్రతి పైసా మేము ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ విభేదాలు, రాజకీయ వైషమ్యాలే అభివృద్ధిని అడ్డుకుంటున్నాయా? రాజకీయ వైషమ్యాలు ఏం సార్? టీడీపీ వర్సెస్ వైసీపీ కూడా రాజకీయ పోలవరం ప్రాజెక్ట్ అనేది చట్టంలో భాగం. అదే ఒక నిమిషం సప్తగిరి గారు మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాజకీయ పక్షాల మధ్య విభేదాలు ఉన్నది వాస్తవే, కానీ కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్ చేస్తే అవి ఎవాపరేట్ అయిపోయి పోలవరం డ్యామ్ పూర్తి కాదన్నటువంటిది ఏం లేదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం కొంతకాలం పాటు ప్రేక్ష పాత్ర వహించి ఇప్పుడు గత సంవత్సరం ఒక 6 నెలల సంవత్సరం నుంచి యాక్టివ్ అయ్యి మేము పూర్తి చేస్తామని చెప్పేసి ముందుకు వస్తా ఉంది. అది రోడ్లు కానీ, ఇవాళ పోలవరం విషయంలో కానీ, మిగతా విషయాల్లో కూడా ఈ మధ్య భారతీయ జనతా పార్టీ వైఖరిలో మార్పు వచ్చింది. అది దాని ఆబ్జెక్టివ్, దాని టార్గెట్ ఏమిటంటే చర్చిస్తే అది పొలిటికల్ అంశాలు, అవి మరొక అంశం మరొకసారి చర్చిద్దాం. కానీ మొత్తం మీద గత 6 నెలలుగా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి మార్చుకొని ఇవాళ ఏపీ రాష్ట్రంలో ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నది కేంద్ర ప్రభుత్వం గ్రహించింది. ఇవి పూర్తి చేయకపోగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తుంటే ఇన్ టోటో మొత్తం కూడా అపోజ్ చేశారు. కానీ నాయకులు చాలా మంది కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఒక్క అడుగు కూడా ముందు పడకపోవడానికి కారణం ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ వ్యతిరేక వైఖరి కారణం, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత. ఇప్పుడు గత 8 నెలలుగా రోడ్ల పథకాలు కానీ, ఇవాళ షకావత్ వచ్చి డ్యామ్ పూర్తి చేస్తూ ఉంటాం కానీ, లేదా అమరావతికి అలాట్మెంట్ చేస్తామని, ఇవన్నీ కూడా గత 6-8 నెలల నుంచి వాళ్ళ వైఖరిలో మార్పు వస్తా ఉంది. దీనికి ఖచ్చితంగా పొలిటికల్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. అది పక్కకు పెడితే ఇవాళ మనం ఇప్పుడు మాట్లాడినటువంటి 3 పార్టీల నాయకులు కూడా మొత్తం మీద ఎదురు పార్టీ చేసిన తప్పులు, తర్వాత తను చేసినటువంటి పనులు అనేటువంటి కూడా చర్చ పెట్టారు. కానీ రిజల్ట్ ఏమవుతుందంటే 2 డ్యామేజింగ్ ఉంటాయి. ఒకటి ఆ లాంగ్ గెస్టేషన్ పీరియడ్, అంటే దాని ప్రతిఫలం వచ్చే వరకల్లా పోస్ట్ పోన్ అవుతూ పోతూ ఉంటే ఇన్ఫ్లేషనరీ ప్రెజర్ పెరుగుతా ఉంది. అంటే డ్యామ్ కట్టడం వల్ల లేదా ఇన్వెస్ట్ చేయటం వల్ల ఉత్పత్తి కాకపోతే, ఫలితాలు రాకపోతే అవి ఆలస్యం అవుతా ఉంటే ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది.
అది ఒక నష్టం ప్రజలందరికీ. రెండవది, ఇవాళ అమరావతి పోస్ట్ పోన్ అయినా ఒక క్యాపిటల్ మొబిలిటీ లేకపోయినా ఇవాళ ఏపీ యువకులందరూ మీరు టచ్ చేసి చూడండి, వాళ్ళు మొత్తం ప్రైవేట్ ఉద్యోగాల కొరకు కానీ లేదా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ హైదరాబాద్ లో ప్రిపేర్ అవుతారు, లేదా బెంగళూరులో ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఇవాళ గుంటూరులోనో విజయవాడలో ఉండి మేము ఎంప్లాయ్మెంట్ సాధించగలం అన్నటువంటి కాన్ఫిడెన్స్ లేదు. అంటే ఏపీ యువకులు మొత్తం కూడా బ్రెయిన్ డ్రైన్ అదర్ స్టేట్స్ కు పోతూ ఉంటే, అదర్ స్టేట్ లో సెర్చింగ్ చేస్తూ ఉంటే ఇవాళ రాజకీయ పార్టీలు ఏం జవాబు చెప్తాయి? కాబట్టి క్లియర్ గా ఒక రాజధానిగా ఉండి అది 3 రాజధానిలో ఒక రాజధానిగా 7 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా ఈ క్యాపిటల్ మొబిలిటీలో అడ్డంకులు వచ్చాయి. ఇది అడ్డంకిగా మారింది. ఇప్పుడు అది వైసీపీ తప్పు చేసిందా, చంద్రబాబు తప్పు చేసిందా, ఇర్రెలవెంట్. తప్పు ఎవరు చేసినా అవి మీరు చర్చించుకోండి. కానీ తప్పు జరిగింది, దానికి ఆ అట్రాక్షన్ క్యాపిటల్ మొబిలిటీ పోయింది. యువకులందరూ కూడా ఎంప్లాయ్మెంట్ కోసం ఇతర రాష్ట్రాలు పెట్టారు. కాబట్టి ఇది రిజల్ట్. అందుకంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ జీడిపి కూడా, ఇవాళ స్టేట్ జీడిపి కూడా స్టాగ్నేషన్ కు లోనయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకటి ఈ కారణం ఉన్నా, ఏది కరోనా కారణం ఉన్నా మొత్తం మీద తెలంగాణ ఓవర్టేక్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఫాస్ట్ గా అదవరకు రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎక్కువ జీడిపి ఉన్నటువంటి రాష్ట్రం వెనకబడిపోతుంది, స్లో డౌన్ అవుతుంది. గ్రోత్ లేకుండా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాదు. అది ఒక పెద్ద అబ్సల్యూట్ లా. కాబట్టి ఆ గ్రోత్ స్టాగ్నేషన్ కి వస్తే మేము ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నా, లేకపోతే మా దగ్గర కూడా ఉద్యోగాలు సృష్టిస్తున్నామన్నా అది అబద్ధం. కాబట్టి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్ని ఇప్పటికైనా యాక్సెప్ట్ చేసి ఓవరాల్ గా స్లో డౌన్ అవుతా ఉంది. అది పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, లేకపోతే ఇటువంటి కన్ఫ్యూజన్ లో కోర్టుల ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, కోర్టుల దగ్గర రాష్ట్ర ప్రభుత్వం మాటమాటికి ఓడిపోతుండడం కావచ్చు, ఇటువంటి అనేక కారణాలు లెక్కలో తీసుకుంటే మొత్తం మీద ఇది ఒక నావకు చుక్కాని ఉన్నటువంటి నావ ప్రయాణించినట్టుగా లేకుండా డిస్టర్బ్డ్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ డిస్టర్బెన్స్ ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ప్రధానంగా 3 ప్రతిపక్షాల పార్టీ, అధికార పక్షం, ప్రతిపక్ష పార్టీల మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఈ బాధ్యత ఉంది. ఇట్లాగే స్లో డౌన్ అవుతుంటే ఏపీకి ఒక స్టాండ్ ప్రకారం డెవలప్మెంట్ మోడల్ ఒకటి క్రియేట్ చేసుకోకపోతే భవిష్యత్తు తరం ఒక తరం నష్టపోదు. ఆ నష్టపోయేటువంటి తరానికి మీరు బాధ్యత వహించలేరు. కాబట్టి ఇవాళ వెంటనే దీని మీద ఎందుకంటే పోలవరం కట్టడానికి 3 పార్టీలకు వ్యతిరేకత లేదు. మరి 3 పార్టీలు పోలవరం కట్టాలనేటువంటి అనుకూలత ఉన్నప్పుడు ఈ డిఫరెన్సెస్ ఏముంటున్నాయో వీటిని సార్ట్ అవుట్ చేసుకోవడం ఒక పెద్ద కష్టమా? తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని అప్రాచ్ కావడం ఒక కష్టమా? కాబట్టి పోలవరం విషయంలో అసలు ఆ ముచ్చటే లేదు. 3 యాక్సెప్ట్ చేసింది. అమరావతిలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు ఎన్నేళ్లు భేదాభిప్రాయాలు? ఇప్పుడు 2 దశాబ్ద కాలం పాటు హైదరాబాద్ ఉండొచ్చు అనుకున్నాం. కానీ ఒక రాజధాని క్రియేట్ చేసుకుంటే మంచిదని ప్రారంభించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి అక్కడ పడేస్తే ఇవాళ అమరావతి క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఇన్వెస్టర్స్ మొత్తం కూడా మళ్ళీ బ్యాక్ టు ది హైదరాబాద్ అండ్ బెంగళూరు. అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ ఇన్వెస్టర్లు అందరూ చూపు పెట్టిన వాళ్ళు నష్టపడగా పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు, రావాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ బ్యాక్ టు ది పెవిలియన్, వెదర్ ఇట్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు. అట్లా వెనకపోయేటువంటిది వచ్చింది. అది పెద్ద నష్టం ఏపీకి. ఇవాళ కూడా ఒక క్లారిటీ, ఒక క్లియర్ పిక్చర్ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే మిగతా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవ్వకపోతే ఇంకా ఇట్లాగే డ్రాగాన్ చేస్తూ ఉంటే, ఇట్లాగే భేదాభిప్రాయాలతోటి మాదే రైట్ అనుకునేటువంటి వైఖరితో ఉంటే నష్టం జరుగుతుంది. అది ఆర్థికంగా, సామాజికంగా. శాంతిప్రసాద్ గారు, జనసేన పార్టీ అమరావతి విషయంలో చాలా క్లియర్ గా సత్యం గారు చెప్పారు. అలానే అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి సహకరిస్తున్నారంటూ అమరావతి జేఏసీ నాయకులు కూడా ఈ రోజు ప్రశంసలు తెలిపినటువంటి, కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితి. అలానే పోలవరం విషయంలో కూడా కేంద్రం వైఖరి మారాల్సిన అవసరం ఉందా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైఖరి మారాల్సింది? కేంద్రం ఒకవైపు నుంచి సహకరిస్తూ ఉంటుంది, కానీ పనులు జరగడంలో మాత్రం జాప్యం జరుగుతుంది. ఈ రెండింటికి ఒక బ్యాలెన్స్ చేసేటువంటి యాక్ట్ చేయాల్సింది ఎవరు? శాంతిప్రసాద్ గారు ఆడియో మ్యూట్ అయినట్టు. ఆడియో రావట్లేదు. ఆడియో మ్యూట్ అయింది. శాంతిప్రసాద్ గారు. రావడం లేదు. మీ ఆడియో ప్రాబ్లం ఉంది.
రైట్. శాంతి ప్రసాద్ గారు ఆడియో ప్రాబ్లం ఉంది. సప్తగిరి ప్రసాద్ గారితో మాట్లాడు. సప్తగిరి ప్రసాద్ గారు కేశవ్ గారు చెప్పండి. కేశవ్ గారు నన్ను మాట్లాడమంటారా? చెప్పండి, మాట్లాడండి. యా ఇప్పుడు సత్యం గారు అంటే మాట్లాడుతూ అంటే నేను ఏకీభవిస్తున్నాను. ఆయన ఏమంటాడంటే విడిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉండేటువంటి గ్రోత్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి అనేటువంటి ఈ విషయంలో. అందుకనే కొన్ని ప్రభుత్వాలు ఇప్పుడు మీరు ఎప్పుడైతే 2006లో మొన్న కూడా ఒకసారి మనం చర్చించుకున్నాము, ఎప్పుడైతే ఈ తెలంగాణ వాదం ఎక్కువ అవుతూ ఉందో ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక పెద్ద క్యాపిటల్ లేదు. అంతకు ముందుండంతా కూడా హైదరాబాద్ మీదనే కంప్లీట్ గా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కాలంలో మిగతా కూడా అన్ని కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ అభివృద్ధి చేసే వ్యవహారంలో అమరావతి విషయంలో మీరు క్లారిటీ ఇచ్చేసారు. అమరావతి విషయంలో మీరు క్లారిటీ ఇచ్చేసారు. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటనేది 3 రాజధానులు చాలా ఖరాఖండిగా చెప్పేశారు. సరే, అది పైకోర్టుకు వెళ్తారా లేదు ఇలా అమలు చేస్తారా లేదంటే అందులో ఒక ఫ్రిక్షన్ ఉంది. సత్యం గారు కూడా అదే మాట చెప్తున్నారు. సత్యం గారు కూడా వర్కింగ్ అంటే మీరుకైనా దాని మీద నాకు అవకాశం ఇస్తే మాట్లాడతాను. కానీ నేను పోలవరం గురించి నా డౌట్ ఏంటంటే సత్యం గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు. అన్ని పార్టీలు పోలవరం కావాలని కోరుకుంటున్నాయి, కానీ పనులు మాత్రం ముందుకు జరగడం లేదు. కేవలం రాజకీయ వైషమ్యాలతో ఆగిపోతుందా, లేదు నిధుల కొరత పోలవరానికి ఉందా? పని చేస్తే ప్రతి పైసా మేము ఇస్తామని కేంద్రం ఒకవైపు చెబుతుంది. ఎందుకు ఒక్క నిమిషం పోలవరం మీద మీరు క్వశ్చన్ అడిగినారు కాబట్టి అందుకనే మేము అనేక ప్రాజెక్టులు పట్టుకోలేదండి. ఒక ట్రస్ట్ ప్రాజెక్టు దాని మీదనే మనకున్నటువంటి ఫండ్ ముందే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టి దాన్ని సత్వరం పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశం. అందుకనే కేంద్ర మంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేసి కూడా పిలిపియడం కానీ దాన్ని పూర్తి చేయడం కానీ ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టు పూర్తి చేయడానికే దాని మీద చాలా చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎప్పుడు కూడా అంటే ప్రతి నెల కూడా దరిదాపు 500-600 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో దాంట్లో నిధులు. మిగతా ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా టేకప్ చేయడం లేదు కూడా, ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉంది కాబట్టి. రైట్. శాంతి ప్రసాద్ గారు వినిపిస్తుంది, మీ ఆడియో మాట్లాడండి. కేశవ్ గారు, గోవింద్ రెడ్డి గారికి చిన్న వినపం. సార్, మీ ప్రభుత్వ పాలనలో కరెంట్ పవర్ కట్ ఉండమంటున్నారు. ఇప్పుడు మచిలీపట్నంలో గంట నుంచి కరెంట్ పోయింది. ఈ డిబేట్ స్టార్ట్ అవగానే తరచుగా కరెంట్ పోతుంది. దయచేసి దాన్ని గమనించండి. కాబట్టి మీరు పవర్ సప్లై క్లియర్ గా ఇవ్వండి. ఎట్లాగా పోలవరం ప్రాజెక్ట్ పవర్ సప్లై కేంద్ర ప్రభుత్వం ఏమన్నా మీరు మటుకు మా గృహాలకు పవర్ సప్లై ఇవ్వండి. అది చిన్న వినపం మాత్రమే. ఇక పోతే విషయానికి వస్తే, మీరు అడిగిన ప్రశ్న కొంత కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఎవరిది తప్పు అనే దానికన్నా ఇక్కడ నితిన్ గడ్కరీ గారు గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాడు రాయపాటి సాంబశివరావు చెందిన సంస్థకి ఈ పోలవరం ప్రాజెక్టు కట్టబెడితే దానికి చేసే శక్తి లేదు, అది ఇన్కాంపిటెంట్ అని గడ్కరీ గారు మొదటి నుంచి చెప్తున్నా నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వినలేదు. తర్వాత అక్కడ నుంచి తీసుకెళ్లి నవయోగ చెప్పిన తర్వాత కొద్దిగా పురోగతి కనపడింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత మేఘా వాళ్ళకి ఇచ్చి రివర్స్ టెండరింగ్ అన్నారు, ఏదో గందరగోళం చేశారు. చివరికి మేఘనా వాళ్ళు వచ్చారు. ఇందాక మా ఎమ్మెల్సీ గారు చెప్తున్నారు, మేఘనా వాళ్ళకి మంచి అనుభవం ఉంది, ప్రపంచ స్థాయి. వాళ్ళకి విద్యుత్ విషయాలు ఉందేమో కానివ్వండి, ఈ జలవనరులకు సంబంధించి ఇటువంటి డ్యాములు కట్టే విషయంలో వాళ్ళకి ఇప్పటి వరకు అనుభవం లేదు. గతంలో వాళ్ళు కట్టిన ఏకైక డ్యామ్ కాళేశ్వరం డ్యామ్, అది కేసీఆర్ గారితో సాధించడం వల్ల ఆ ప్రాజెక్ట్ వచ్చింది. తర్వాత ఇప్పుడు వాళ్ళు కడుతున్నది పోలవరం. కాబట్టి జలరంగంలో భారీ ప్రాజెక్టు కట్టే సామర్థ్యం ఎంఈఎల్కి లేదు. ఇప్పుడు కొత్తగా సంపాదించుకోవచ్చు. నేను దాన్ని తప్పు పట్టకూడను, నేను దాని కాదంలో కూడాను. అయితే నేను ఇంకొక విషయం చెప్తాను. అసలు ఈ యొక్క అంశాలు లేకపోతే ఈ యొక్క నిర్మాణం అంతా గాడి ఎక్కడ తప్పుతుంది? R&R ప్యాకేజ్ దగ్గరే గాడి తప్పుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం రాజశేఖర టైంలో 1.28 లక్షలు కాంపెన్సేషన్ R&R. అది తర్వాత పెరుగుతూ పోయింది. జగన్ రెడ్డి గారు తన ప్రామిస్ ఏం చేశాడు, చివరికి 10 లక్షలుగా తగ్గుతారు. ఈ రోజు పోలవరం 10 లక్షలు కాంపెన్సేషన్ అది ఇచ్చే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ఇప్పటి వరకు ఇచ్చింది వీళ్ళు ఎంత అంటే 6,543 కోట్ల రూపాయలు. ఏది R&R కింద. వల్ల నిర్వాసితులు ఎంతమంది? మొత్తం 1,05,601 మంది.
వీళ్ళు ఇచ్చింది 6,543 మందికి ఈ క్రోర్స్ మాత్రం ఇచ్చారు. అంటే దాదాపు ఇచ్చింది 3,922 మందికి మాత్రమే ఈ రోజు వరకు 6.5 ప్యాకేజ్ ఇచ్చారు. అసలు పూర్తి స్థాయిలో ప్యాకేజ్ ఇస్తే 150 మీటర్ల వరకు మనం నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఎర్త్ ఫిల్ రాక్ డ్యామ్ మీరు ఏ ఎత్తు కట్ట బట్టికి ఈ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఇది మనం దయచేసి గమనించాలి. ఈ విషయంలో మీరు ద్రోహం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినట్లే. ఇక మీరు ఎప్పటికప్పుడు 5,000 కోట్లు నెలలకు ఇస్తారంట. నెలలకు 5,000 కోట్లు ఇచ్చుకుంటూ వెళితే ఈ పాటి మీ ప్రభుత్వం వచ్చి దగ్గర సంవత్సరాలు అవుతుంది, అంటే 36 నెలలు. మరి ఆ లెక్కన మరి అంచనాలు మరి వచ్చింది అక్కడ. ఆ లెక్కను చూస్తే ఈ పాటికి 6.5 ప్యాకేజీ 3 గంతుల పైన పూర్తయిపోయి ఉండాలా 40 గంతుల్లో, కానీ అవ్వలేదు కదా. ఎంతవరకు అయింది? 3,000 సుమారుగా 4,000 మందికి మాత్రం అయింది. 1,05,601 మందిలో 4,000 మంది మాత్రమే 6.5 ఇచ్చారు. మరి మిగతా వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు? అది ఇస్తేనే కదా ఈ నిర్మాణంలో పురోగతి జరిగేది. ఆ కాఫర్ డ్యామ్ వల్ల నీరు నిల్వ ఉంటే పోలవరం డిజైన్ మీరు గమనించండి, ప్రపంచంలో ఇది కొత్తమైన డిజైన్. ఎప్పుడు కూడాను నదీ ప్రవాహానికి ఎదురుగా ఇది స్పిల్ వేర్ ఉంటుంది, కానీ దీనికి స్పిల్ వేర్ పక్కగా జరిపి ఆ నదీ ప్రవాహానికి అడ్డగా కోసం వాటర్ రిజర్వ్ కోసం అక్కడ వాటర్ రిజర్వ్ ఉంటేనే మనకి ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు 2-3 సంవత్సరాలు మనకి వర్షపాతం లేకపోయినా మనం సస్టైన్ అవ్వచ్చు, అవ్వచ్చు. మిగతా డ్రింకింగ్ వాటర్ సప్లైకి రాష్ట్రం అంతా మనకి ఎటువంటి ఇబ్బంది లేకపోతే చూసుకోవచ్చు అనేది దీని యొక్క ప్రధానమైన కాన్సెప్ట్. మరి మీరు ఇప్పుడు 147కి మీరు చేస్తూ 150కి చేస్తున్నట్టుగా మీరు ప్రకటనలు ఇస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇక విశ్లేషకులు గారు చెప్పిన దాని మీద నేను ఒక చిన్న అబ్జెక్షన్. పార్టీగా మాకు ఎటువంటి సస్పెన్షన్ లేవు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ప్రాజెక్టు మీద అది బీజేపీ సార్ మేము నిలదీస్తాం. దానికి ప్రధాన ఉదాహరణ విశాఖపట్నం ఉక్కు కర్మాగారం గురించి మేము ఎక్కడ కూడా సస్పెన్షన్ పోలా. దాన్ని ఈ రోజుకి మేము గట్టిగానే పట్టుబెట్టున్నాం. విషయం అంటారా? నేను ఇప్పుడు ఈ రోజు చెప్తున్నాను, ఈ ప్రభుత్వం అమరావతి కట్టదు. ఎందుకు కట్టలేదు? దానికి డబ్బులు లేవని ఒప్పుకోదు. డబ్బులు ఏదైనా ఒప్పుకుంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలి. అయితే వీళ్ళకి హైకోర్టు తీర్పుతో ఒక స్పష్టమైన అవకాశం, సువర్ణ అవకాశం వచ్చింది. దాన్ని కూడా వీళ్ళు వాడుకోవడానికి సిద్ధపడతారు. అక్కడ ఏముంది? టైం బౌండ్ ఇచ్చింది, 3 నెలలు 6 నెలలు. ఈ లోపు మీరు కట్టడాలు కట్టండి, కేంద్ర ప్రభుత్వానికి యూసీలు పంపించండి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే అప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయొచ్చు, బీజేపీ పాలిత మోడీ ప్రభుత్వాన్ని మీరు బ్లేమ్ చేయొచ్చు. ఈ లోపు మీరు మోడీ ప్రభుత్వ పాలిత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయలేదు. ఎందుకంటే మీరు చేయని పనికి వాళ్ళ బ్లేమ్ చేస్తారు. ఇట్లా బీజేపీ నిధులు ఇవ్వట్లేదని. దీనికి ఉదాహరణ ఎందుకు చెప్తారంటే, రాష్ట్ర హైకోర్టు నిర్మాణం ఈ రోజు వరకు జరగల. హైకోర్టు ఫంక్షన్ జరుగుతుంది, అది అమరావతి మెట్రోపాలిటన్ కోర్టు కాంపౌండ్స్. దానికోసం విమర్శ చేసిన దాంట్లో అమరావతి హైకోర్టు టెంపరీగా అక్కడ ఉంచారు. దాని ఎదురుగా అమరావతి హైకోర్టు ఒరిజినల్ కోర్టు బిల్డింగ్ నిర్మాణం జరగాలి. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యుటిలిటీ సర్టిఫికేట్ ఇచ్చేసింది, రాష్ట్ర హైకోర్టు చేసేసామని. ఇటువంటి తప్పుడు విధానం జరగడం వల్లే ఈ ప్రాజెక్టులో లోపాలు ఉండడం వల్ల నిర్మాణాలు జాప్యం జరుగుతున్నాయి. దీనికి గత ప్రభుత్వం కారణమే, ఈ ప్రభుత్వం కారణమే. ఈ ప్రభుత్వానికి సొమ్ములు లేవు, అసలు ఆ ఉద్దేశము లేదు, సంకల్ప బలం లేదు. కనీసం పోలవరం విషయంలో కొద్దిగా సంకల్పం చూపించండి, నిర్మాణాన్ని పురోగతి చేయండి. 6.5 ప్యాకేజీ విషయంలో మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి. నాకు తెలిసి నిన్న షెకావత్ గారు చాలా క్లియర్ కట్ గా చెప్పారు, ప్రతి పైసా మేమే ఇస్తామని. ఇంకా అన్నప్పుడు మీరు దానితో సుముఖత వ్యక్తం చేస్తూ దానితో సానుకూలంగా ఉంటూ మీరు పనులు చేయించాలి తప్ప, మీ కింద స్థాయి నాయకులేమో బీజేపీ ప్రభుత్వాన్ని మోడీ ఏం చేశాడు, మాకు మోడీ ఏం ఇచ్చాడు అంటారు. మళ్ళీ వాడుకునే పథకాలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఎంత దిక్కుమాల పరిస్థితి వచ్చిందంటే, మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కి మ్యాచింగ్ గ్రాంట్లు ఇచ్చే పరిస్థితి లేక ఆ పథకాలు వదులుకునే పరిస్థితి వచ్చేసింది. ఇంత దరిద్ర పరిస్థితులు, ఆర్థిక పరిస్థితున్నప్పుడు మీరు పోలవరం మీద కనీసం దృష్టి పెట్టండి. మీరు ఏమి చేయలేదు మా రాష్ట్రానికి. మీరున్న ఈ 2 ఏళ్లు పోలవరం నిర్మాణాన్ని పురోగతి చేసి ఈ 80 టీఎంసీల నీరు సకాలంలో ఈ తుఫాను ఎదురు ఆ సమయానికల్లా పంట రైతులు చేతికి వచ్చేట్టుగా చూడండి. గోదావరి ప్రాంతాలు ఎట్లా వస్తుంది అట్లాగా. అది మాకు ఆ మాత్రం సహాయం చేస్తే చాలు, మేము ధన్యజీవులు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద నమస్కారం పెడతాం. రైట్, థ్యాంక్ యూ శాంతి ప్రసాద్ గారు, అలానే గోవింద్ రెడ్డి గారికి, శాంతి ప్రసాద్ గారు, సత్యం గారికి.
సప్తగిరి ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కీలకమైనటువంటి రెండు సమస్యలు. అమరావతికి సంబంధించి కోర్టు పరంగా వచ్చినటువంటి క్లారిటీ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా 3 రాజధానులు అనేటువంటి మెలిక చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో ముందడుగు పడకపోయినా పోలవరం విషయంలో మాత్రం ప్రస్తుతం ఏ అడ్డంకి లేదు. కేంద్రం కూడా హామీ ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే కనుక పోలవరం పూర్తయితే వచ్చే వేసవి నాటికి ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి నిజంగానే జీవనాడిగా మారేటువంటి అవకాశం ఉందని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.